హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి గేమ్ చేంజర్ బ్యాన్ రేటింగ్ అనమాట. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చి మీరైతే కొంచెం సపోర్ట్ చేసి ఈ వీడియోకి లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఇంకా బాధ్యత అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. ఎక్కువ మంది నన్ను నమ్ముతున్నారు కాబట్టి నేను ఇంకా మంచిగా చేయాలనే ఆలోచన అనేది వస్తుంది. అందుకే నేను సబ్స్క్రైబ్ అడిగేది. నేనేం వర్క్ అడగట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా పోస్ట్ లాగా లైక్ చేస్తే నాకు ఇంకా కొంచెం చేయాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది. మీరైతే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను అనమాట. అండ్ ఈ వీడియోకి సంబంధించి గేమ్ చేంజర్ ఫ్లెక్స్ ఎడిటింగ్ అనమాట. ఇదైతే మీరు ఆల్రెడీ తమిళ చూస్తుంటారు, బాగుంటది. అండ్ ఈ వీడియో ఫస్ట్ వచ్చేసి మా ఫ్రెండ్ గారు అయితే ఈ బ్యాన్ రేటింగ్ అయితే చేసాడు అనమాట. నాకు నచ్చి నేను కూడా ఇది వీడియో చేయాలని చెప్పేసి నేను నా స్టైల్లో దాన్ని ఎడిట్ చేసాను అనమాట. ఇలా అయితే వచ్చింది. అండ్ మీకు ఏది నచ్చిందో మీరైతే కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అకౌంట్ నుండి అయితే మీరైతే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ నాకు మెసేజ్ చేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ లింక్స్ కింద నేను ఇవ్వట్లేదు, ఎక్కువ వాట్సాప్లోనే వాట్సాప్ ఛానల్లో ఇస్తాను. అక్కడ లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు వాట్సాప్ ఛానల్లో ఫాలో అవడం వల్ల నేను ఏ అప్డేట్ అయినా అక్కడైతే నేను ఇవ్వగలుగుతాను అనమాట. అందుకని మీరైతే వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఇంకెందుకు స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ మీరైతే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా అయితే నేనైతే బ్యాక్గ్రౌండ్ కూడా ఇస్తాను అనమాట. బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి వాట్సాప్ ఛానల్లో లింక్ ఉంటుంది, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఆరెంజ్ కలర్ అయితే ఒక తీసుకోండి షేప్ లాగా, ఆటోమేటిక్గా షేప్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ దీన్ని జూమ్ చేసి ఇలా మీరైతే క్రాస్కి ఇలా పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టేసుకొని ఇక్కడైతే ఇలా పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరైతే గ్రీన్ కలర్ అయితే పెట్టుకోండి. అండ్ లైట్ గ్రీన్ అయినా ఏదైనా లైట్ కలర్స్ తీసుకొని దీన్ని అయితే ఇలా ఒక బాక్స్ లాగా అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, దీన్ని వచ్చేసి 3 అని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీన్ని కొంచెం సైజ్ పెంచుకోండి. ఓకే, ఇలా అయితే పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీన్ని అయితే డూప్లికేట్ తీసుకోండి. ఇక్కడ డూప్లికేట్ తీసుకొని దీన్ని అయితే మీరు ఏం చేస్తారంటే ఇలా సైజ్ పెట్టుకొని ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, ఇలా క్రాస్కి ఇలా అయితే పెట్టేసి ఇక్కడ 3 అని మీరు క్లిక్ చేయండి. ఓకే, కొంచెం ఇలా పెట్టుకోండి, ఇలా క్రాస్కునే పెట్టుకోండి. ఇలా క్రాస్కి పెట్టేసి దీన్ని కొంచెం ముందుకు జరుపుకోండి, కిందికి ఇలా. ఓకే, మీరు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఫోటో తీసుకొని ఇక్కడ మీరు రామ్ చరణ్ ఒక పిఎన్జీ ఇస్తారు అనమాట, గేమ్ చేంజర్ సంబంధించి. ఈ పిఎన్జీని మీరు అయితే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా మీరు ఇక్కడైతే పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసి ఇక్కడ వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టిక్కర్ మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ ఇక్కడ సర్చ్లో ఇక్కడ సన్లైట్ అయితే మీరైతే తీసుకోండి. ఇలా అయితే ఉంటుంది అనమాట. ఈ సన్లైట్ కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టేసేయండి మిడిల్లో. ఇలా పెట్టేసి దీన్ని 3 ఓకే 3 అని క్లిక్ చేసి ఇక్కడ బ్లెండ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. ఓకే, ఇలా అయితే సెట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు చేయాల్సింది ఏమి ఉండదు. ఫస్ట్ ఆల్ ఇక్కడ షేప్ అయితే తీసుకోండి. ఈ షేప్ కలర్ అయితే ఆరెంజ్ తీసుకోండి.
సేమ్ ఆరెంజ్ అయితే తీసుకోండి. ఇలా ఆరెంజ్ తీసుకొని దీన్ని అయితే మీరు ఇలా జూమ్ చేసి ఇలా ఒక సైడ్కి ఇలా పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి అక్కడ స్టిక్కర్ మీద క్లిక్ చేసి మళ్ళీ సన్లైట్ అయితే తీసుకోండి. సన్లైట్ తీసుకొని ఇలా మిడిల్లో పెట్టేసి ఇక్కడ బ్లెండ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. ఓకే, ఇంతవరకు అయితే ఒక ఎడిటింగ్ అనమాట. అండ్ ఒక స్టెప్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి అప్పుడప్పుడు మీరు, ఎందుకంటే మీకు ఒకవేళ మిస్టేక్స్ అయ్యి ఏమన్నా మళ్ళీ బ్యాక్ వచ్చేసినా మీరైతే మళ్ళీ అక్కడ నుండి ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరైతే ఇంకొక పిఎన్జీ ఇస్తాను అనమాట, రామ్ చరణ్ది. ఆ పిఎన్జీని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అండ్ ఆ పిఎన్జీ వచ్చేసి ఈ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా రొటేట్ చేసి ఓకే ఇలా పెట్టుకొని ఓకే దీన్ని మళ్ళీ 3 అని అయితే క్లిక్ చేయండి. ఓకే, దీన్ని ఓకే ఇలా దీన్ని క్లిక్ చేసి 3 అనేది క్లిక్ చేయండి. సన్లైట్ కూడా 3. ఓకే, మరి ఇలా అయితే పెట్టేసుకోండి. చూసుకోండి, 1కి 2 సార్లు మీరైతే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత గేమ్ చేంజర్ అయితే మీరు గేమ్ చేంజర్ అనే ఒక పిఎన్జీ అంటే మూవీ పోస్టర్ అనమాట ఇది. దీన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకోండి. ఓకే, ఇలా రొటేట్ చేసి జూమ్ చేసి ఇక్కడైతే పెట్టుకోండి. కొంచెం సైజ్ తగ్గించండి. ఓకే, ఇలా అయితే పెట్టుకోండి. ఇలా పెట్టేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ పిఎన్జీస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆల్ మీరైతే యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక టెక్స్ట్ పిఎన్జీ ఇస్తాను అనమాట. అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక కొటేషన్ లాంటిది అనమాట ఇది. దీని అయితే ఇలా యాడ్ చేసేసుకొని ఇలా రైట్ క్లిక్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మెయిన్ వచ్చేసి గేమ్ చేంజర్ ఉంది కదా, దీని అయితే యాడ్ చేసుకొని దీన్ని కూడా రొటేట్ చేయండి. రొటేట్ చేసి ఓకే ఇలా అయితే పెట్టుకోండి. ఓకే, ఇలా రొటేట్ చేసి ఇలా పెట్టుకోండి. ఇది కొంచెం నిదానం చేయాలి ఈ బ్యాన్ రైటింగ్, ఎందుకంటే ఇది మీకు మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఇది నిదానం చేస్తే వీడియో చాలా లెంత్ అవుతుంది. జస్ట్ ఇలా పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మెయిన్ ఇక్కడ రామ్ చరణ్, బాబాయ్ అండ్ పవన్ కళ్యాణ్ అండ్ వాళ్ళ ఫాదర్ చిరంజీవి మెయిన్ వాళ్ళే కాబట్టి మీద హీరోస్లో వాళ్ళని మీరు సెలెక్ట్ పిఎన్జీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇట్లా చివరికి వచ్చేసినాక ఇక్కడ షేప్ అని ఉంటుంది. షేప్స్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ షేప్ మీద క్లిక్ చేసి రౌండ్ షేప్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని ఇలా పెద్దగా పెట్టేసి ఇలా అయితే పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. పెట్టేసి దీన్ని అయితే మీరు ఇలా జూమ్ చేసి ఓకే ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ వన్ మీరు సేమ్ పవన్ కళ్యాణ్ కూడా మీరైతే అలానే ఓకే ఇలా పెట్టేసి పవన్ కళ్యాణ్ దీన్ని కూడా షేప్స్లోకి వెళ్ళేసి షేప్ తీసుకొని రౌండ్ షేప్ తీసుకొని దీన్ని ఇలా రొటేట్ చేసి ఇలా హెడ్ వర్క్ పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, ఇక్కడ పెట్టేసాను పవన్ కళ్యాణ్ గారిది. దీన్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన తర్వాత మెయిన్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటోలోకి వెళ్ళేసి సేమ్ ఒక ఆరెంజ్ కలర్ తీసుకొని దాన్ని మీరు ఒక షేప్లో రౌండ్ షేప్ పెట్టుకోండి. ఓకే,
ఇలా రౌండ్ షేప్ పెట్టుకొని దాన్ని ఇలా పెట్టేసి 3 అని క్లిక్ చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పిఎన్జిని ఇలా రౌండ్ కొంచెం జూమ్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి షేక్ ఎఫెక్ట్ తీసుకొని ఈ పిఎన్జిని సెలెక్ట్ చేసుకొని ఈ లైట్ పిఎన్జిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 అని క్లిక్ చేయండి. ఓకే, చూసారు కదా, సేమ్ ఇలా పెట్టేస్తాను. ఓకే, నీట్గా ఉండదు. కొంచెం నిదానం చేస్తే మీకు అర్థమైద్ది అనుకుంటున్నాను. సేమ్ షేప్స్లోకి వెళ్ళేసి కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ తీసుకొని ఓకే ఇలా ఆరెంజ్ కలర్ పెట్టేసి ఇక్కడ కొంచెం జూమ్ తగ్గించి ఇలా పెట్టేసేయండి. దీన్ని 3 అని చేసేయండి. ఓకే, ఇలా పెట్టేసి ఇక్కడ స్టిక్కర్ మీద క్లిక్ చేసి ఇక్కడ లైట్ ఎఫెక్ట్ తీసుకొని ఇలా పెట్టేసి 3 అని క్లిక్ చేయండి. ఓకే, ఇంతవరకు ఓకే. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఒక టెక్స్ట్ ఇస్తాను అనమాట. ఆ టెక్స్ట్ మీకు యూజ్ అవ్వకపోవచ్చు, అది జస్ట్ నేను అట్రాక్షన్ కోసం పెట్టాను. దాన్ని ఇలా యాడ్ చేసుకొని ఇది మీ ఇక్కడ ఈ ప్లేస్లో మీ విలేజ్ నేమ్ అలా పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కొంచెం డాట్స్ అయితే ఇలా పెట్టుకోండి, బాగుంటుంది లుకింగ్స్గా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మెయిన్ మన పిఎన్జీస్ పెట్టాలి కదా. మెయిన్ వచ్చేసి బ్యాన్ రైటింగ్ అంటే మనం ఉండాలి కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఓకే ఇలా ఒక 2 పిఎన్ చేసుకొని మీరైతే పెట్టుకోండి. ఇదైతే సెలెక్ట్ చేసుకొని ఓకే దీన్ని అయితే జూమ్ తగ్గించి ఇక్కడ పెట్టండి. దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇలా సైజ్ తగ్గించి ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఈ నేమ్ తీసేసి మీరు పెట్టుకోవచ్చు. ఇంకొక 3-2 ఫొటోస్ పడతాయి అన్నమాట. నేను జస్ట్ మామూలుగా ఇలా అయితే ఎడిట్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ నేమ్ తీసేసి పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ గేమ్ చేంజర్ ఒకటి పెట్టాం మనం, ఇబ్బంది లేదు. ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ బార్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 ఇన్నర్ 2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి అండ్ ఇక్కడ టూల్స్లోకి వెళ్ళేసి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి మీరు కొంచెం ఈ కలర్ అనేవి ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, అడ్జస్ట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.